బుద్ధిబలానికి పరీక్ష. హనుమంతుడి తెలివితేటలను మరియు వేగాన్ని పరీక్షించడానికి దేవతలు నాగమాత అయిన సురసను పంపుతారు. ఆమె సముద్రం మధ్యలో ఒక భయంకరమైన రాక్షసి రూపంలో హనుమంతుడి దారిని అడ్డుకుంటుంది. హనుమంతుణ్ణి మింగేయాలని ఆమె పట్టుబడుతుంది. ఆమెకొక వరముంది. తన దారిలో వచ్చే ఎవరైనా ఆమె నోటిద్వారా వెళ్లాల్సిందే. హనుమంతుడు తన శరీరాన్ని పెంచడం మొదలుపెట్టగా దానికి తగ్గట్టుగా సురస కూడా తన నోటిని భారీగా 100 యోజనాల వరకు తెరుస్తుంది. సురస తన నోటిని అంత పెద్దగా తెరిచిన మరుక్షణమే హనుమంతుడు తన సూక్ష్మబుద్ధిని ఉపయోగించాడు. ఆయన వెంటనే తన శరీరాన్ని ఒక బొటనవేలు అంత పరిమాణానికి కుంచించుకుపోయేలా చేశాడు. అత్యంత వేగంగా ఆమె నోటిలోకి వెళ్లి ఆమె మూసేలోపే బయటకు వచ్చేశాడు. ఈ విధంగా హనుమంతుడు ఆమె నోటిలోకి వెళ్లాలనే షరతును నెరవేరుస్తూనే తన తెలివితేటలతో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. ఆయన చాతుర్యానికి మెచ్చిన సురస ఆయన్ని ఆశీర్వదించి పంపుతుంది.